ప్రభైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు దేవుడు మీ అందరికీ కలగజేయను గాక. ఉదయకాల వాక్య ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము చదువుతూ ఉన్నాను. దేవుడి బిడ్డలారా మీరు గమనించండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నిజంగా బాప్తిస్మిచ్చే యోహాను ఆయన ఏలియా ఆత్మను కలిగి ఉన్నాడు. నిజంగా ఈ యొక్క బాప్తిస్మిచ్చే యోహాను వృద్ధులైన జకర్యా ఎలిజబెత్ అనే దంపతులకి జన్మించినాడు. వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లవాడు పెద్దవైనప్పుడు చనిపోయి ఉన్నారు. నిజంగా అతను మరి దేవుని యొక్క ప్రవక్తగా మార్చబడాలి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన మరి ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఆయన యొక్క మరి ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. కారణము, పూర్వకాలములో ధర్మశాస్త్ర ప్రకారము సంవత్సరము పాపం పోవాలి అంటే ఆ యొక్క గొర్రెపిల్లని బలిచ్చేవారు. దానికి సాదృశ్యం ఏమంటే అసలైన బలి గొర్రెపిల్ల అతి త్వరలో రాబోతూ ఉన్నదని ఆ యొక్క సూచనగా ధర్మశాస్త్ర ప్రకారము పాపానికి బలి గొర్రెపిల్లనిచ్చినాడు. అయితే ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి అనే గొర్రెపిల్లని ఆ బాప్తిస్మిచ్చే యోహాను నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మరి ఆ యొక్క పూర్వకాలము కానీ ఇప్పుడు ఉండే భూమి మీద ఉండే ప్రజలు కానీ ఎవరైనా కూడా వారికి మరి పాప క్షమాపణ, రక్షణ, విడుదల, విమోచన కలగాలి అంటే నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే యొక్క గొర్రెపిల్ల ఆ భూమి మీదకి వచ్చినది. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల బలి కావాలి. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా ప్రతి పాపము కడగబడాలి కాబట్టి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడున్న ప్రజలందరూ కూడా పరిచయం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు రక్తం అవసరమై ఉన్నది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెహోవాయే యేసుక్రీస్తు అనే శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి, ఎందుకంటే మానవుడు దారి తప్పి పాపంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని మరి పాపములో నుంచి విడిపించాలి, విడుదల పొందాలి అంటే రక్తము ద్వారా భూమి మీదకి పాపం వచ్చినది కాబట్టి పాపానికి విరుగుడు రక్తమే కాబట్టి పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తము శిలువలో చిందించాలి కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినాడు. ఆ యెహోవాయే యేసుక్రీస్తు అనే శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ప్రభువైన సృష్టికర్త అయిన ఆ దేవుడే ఆ యొక్క రక్తాన్ని కార్చాల్సి వచ్చినది. నిజంగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనందరికీ పాప క్షమాపణ కలిగినది కాబట్టి మనం నిజమైన యేసుక్రీస్తు వారిని మార్గంలో నడుచుకుంటూ నిజమైన బాప్తిసం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో స్పష్టమైన పరిశుద్ధమైన బాప్తిసం రాయబడి ఉన్నది. అటువంటి బాప్తిసాన్ని పొందుకుందాము. పరిశుద్ధాత్మ అనే వరము కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మార్గంలో సంపూర్ణంగా యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తము కిందకు వచ్చి కడగబడి పరిశుద్ధమైన జీవితం జీవించి ముందుకు నడుద్దాం. దేవుడు మనందరినీ, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రములు. ఆయన గొర్రెపిల్లని ప్రవక్త అయిన యోహాను పరిచయం చేసినాడు ప్రభువా. ఆ గొర్రెపిల్ల రక్తము సిందించడం ద్వారా మా ప్రతి పాపపు డాగులను కడిగిన దేవుడు కాబట్టి నీకు స్తోత్రములు. ఆయన ఆయా బిడ్డల్ని వింటున్నారు, చూస్తూ ఉన్నారు కాబట్టి వారిని, వారి కుటుంబాలను రక్షించండి నాయన. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తంలో కడగబడి అయా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మ వస్తుందని మీ వాక్యం రాయబడదు కాబట్టి అట్టి యొక్క గొప్ప ధన్యత బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని మరి లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ పరిచర్యలో మీరు నిలబడండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.